చూడండి, నా కొడుకు కళ్ళ ముందు తప్పు జరుగుతుంటేనే చూస్తూ ఊరుకోడు, ఆ తప్పుని ఖండిస్తాడు. తప్పు జరగకుండా చూసుకుంటాడు. అలాంటి విహారీ ఒక ప్రాణాన్ని తీసేంత తప్పు చేశాడంతే. నమ్మెంత పిచ్చివాళ్ళం కాదు సార్ మేము. మా నాన్న దేవుడంత మంచోడు. ఆయనకి మంచి చేయడం తప్పించి చెడు చేయడం రాదు. ప్లీజ్ అండి, పొరపాటుగా మా నాన్నని అరెస్ట్ చేసుంటారు. దయచేసి మా నాన్నని వదిలేయండి ప్లీజ్. అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నా కొడుకును మాత్రం వదిలేయండి. ఆగండమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో విహారీ గారిని రిలీజ్ చేయడం చాలా కష్టం. అంత తప్పు వాడేం చేశాడు? ఎందుకు మీరందరూ నా కొడుకు తప్పు చేశాడంటే నమ్ముతున్నారు? మీకు నా కొడుకు తప్పు చేయలేదని తెలిసి కూడా వాడికి ఎగనెస్ట్ గా ఎందుకు మారిపోయారు? మేం ఎంక్వైరీ చేసే ప్రాసెస్ లో ఆ సిరి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ జనాలు అమ్మా, ఒక్క నిమిషం. ఏంటండి? ఇతను ఇక్కడికి వస్తూ ఉంటాడా? వస్తుంటారు సార్. కొన్నిసార్లు రాత్రులు రావడం కూడా నేను చూశాను. ఈయన వచ్చి ఆ బాబుతో మాట్లాడడం మేము కల్లారా చూసామండి. సిరి ఎప్పుడైనా మీ ఆఫీస్కి వస్తూ ఉండేదా? ఆవిడ 1-2 సార్లు మా ఆఫీస్కి వచ్చారండి. మా విహారీ సార్ కలవడానికి కూడా వెళ్ళారు. ఆ శకుంతలకి క్యాంటీన్ కాంట్రాక్ట్ రద్దు చేసి ఆ అమ్మాయికి క్యాంటీన్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చారండి. ఓకే. అది కాదండి, మా వాడు ఆవిడ దగ్గరికి 2-3 సార్లు వెళ్ళినా ఆవిడేదో 2-3 సార్లు ఆఫీస్కి వచ్చినా అలా ఇలా మా వాడి మీద నేరం ఆరోపిస్తారు. చూడండి, వాళ్ళ మధ్య జరిగింది ఇది.